అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తా డాక్టర్ చెప్పిన దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. అది ఏదైనా సరే ఈవెన్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీస్ అనేది ఇంక్రిమెంట్ అనేది ఉంటది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్కలర్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి వాచ్ దిస్ వీడియో బిఫోర్ జాయినింగ్ బీఎస్సీ నర్సింగ్. బీఎస్సీ నర్సింగ్ చేయాలని ఉందా? దెన్ ఈ వీడియో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. Then only I'll get more confidence to shoot more and more videos about nursing related topics and Saudi related topics. సో మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చలో స్టార్ట్ ద వీడియో. టాపిక్లోకి వచ్చేస్తే మనం ఇంటర్లో ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే. మనం జీఎన్ఎం చేయాలంటే నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పే ఉంటాను బీఎస్సీ నర్సింగ్ అంటే ఏంది, ఎడ్యుకేషన్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఎలా ఉంటుంది, టాపిక్స్ ఏమేమి ఉంటాయి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అని నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను కదా. ఆ లింక్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అండ్ బీఎస్సీ నర్సింగ్లో మోస్ట్లీ బైపీసీ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, ఎందుకంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాం కాబట్టి బీఎస్సీ నర్సింగ్ చేస్తే చాలా ఈజీ అనమాట. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇంతకుముందు ఐపీఈ సిలబస్ని బట్టి మనకి బీఎస్సీ నర్సింగ్ సెలెక్షన్ ఉంటుండే, బట్ ఇప్పుడు మోస్ట్లీ నీట్ అండ్ ఎంసెట్ ఉంటుంది. ఎంసెట్లో చూసుకున్నట్టయితే మనకి 50 to 60% స్కోర్ అయితే రావాలి. దెన్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ బీఎస్సీ నర్సింగ్ అప్లికేషన్. ఇంత మోస్ట్లీ బాయ్స్కి, గర్ల్స్కి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ కాలేజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే హాస్పిటల్ రిలేటెడ్ కాలేజెస్ కూడా ఉంటాయి, కాలేజ్ రిలేటెడ్ హాస్పిటల్స్ అంటే అటాచ్డ్ హాస్పిటల్స్ అనమాట. ఒక కాలేజ్ ఉంటే దానికి రిలేటెడ్ హాస్పిటల్ అనేది అటాచ్ అయి ఉంటుంది. సో అలాంటి కాలేజ్ని మోస్ట్గా మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు చెప్పాను కదా, ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఓమ్ని హాస్పిటల్ ఉంది అనుకోండి, ఓమ్ని కాలేజ్ అని ఉంటుంది. ఇప్పుడు కేర్ హాస్పిటల్ ఉంటే కేర్ కాలేజ్ ఉంటుంది. సో అలా నేమ్స్ ఉంటాయి. సో మీరు మోస్ట్లీ అందులో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నేను 2 పాయింట్స్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను, ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ వన్ వచ్చేసి హార్డ్ వర్క్, సెకండ్ వన్ అడ్జస్ట్మెంట్. ఈ రెండు కనుక మనకి సూటబుల్ అనిపిస్తేనే మీరు బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వాలి. లేదు అంటే వేరే కోర్స్ ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది, బట్ మీరు ఈ బీఎస్సీ నర్సింగ్ మెయిన్గా ప్రిఫరెన్స్ ఇస్తే ఈ 2 ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. ముందు వెనుక చూసుకొని మనం ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే డైరెక్ట్ ఏం తెలియకుండా నర్సింగ్ కోర్స్ తీసుకున్న తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ అవుతుంది, కాలేజ్ జాయిన్ అవుతారు, తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. ఈవెన్ హాస్టల్లో అయినా, కాలేజ్లో అయినా, అలా ఫ్రెండ్స్తో బయట ఎక్కడైనా సరే అడ్జస్ట్మెంట్ లేనిది మనం ఎక్కడా ఉండలేము. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్, సెకండ్ వన్ హార్డ్ వర్క్. మనం బీఎస్సీ నర్సింగ్ అంత ఈజీ కాదు, ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంతకుముందు ఇయర్ వైజ్ ఉంటుండే, బట్ అంత టెన్షన్ ఉండకపోతుండే. ఇప్పుడు సెమిస్టర్ వైజ్ కాబట్టి ఇయర్లీ 2 సెమిస్టర్స్ ఉంటాయి, ఫస్ట్ సెమిస్టర్ అండ్ సెకండ్ సెమిస్టర్. అట్లా 8 సెమిస్టర్స్ ఉంటాయి కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేయండి ఏది మనకి అంత ఈజీగా సక్సెస్ అనేది రాదు. సో మీరు హార్డ్ వర్క్ అండ్ అడ్జస్ట్మెంట్ ఈ రెండు కనుక మీరు ఓకే నేను ఫిట్ అనుకుంటే మాత్రమే మీరు బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్లో మనకి ఫస్ట్ చూసుకునేది శాలరీస్ ఎలా ఉంటాయి, హాస్పిటల్ సైడ్, గవర్నమెంట్ సైడ్ ఎలా ఉంటుంది, ప్రైవేట్ సైడ్ ఎలా ఉంటుంది, అబ్రాడ్ కంట్రీస్ ఎలా ఉంటుంది. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైవేట్ సైడ్ అయితే మోస్ట్లీ బీఎస్సీ అండ్ జీఎన్ఎంకి డిఫరెన్స్ ఉంటుంది, ఒక 2-3,000 డిఫరెన్స్ ఉంటుంది. బీఎస్సీకి ఎక్కువ ఉంటుంది, జీఎన్ఎంకి కొంచెం తక్కువ ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీస్ అనేది ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. సో ప్రైవేట్లో అయితే మోస్ట్లీ 80,500 ఫ్రెషర్స్ ఉంటుందని చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్ బట్టి పెరుగుతూ ఉంటుంది. అదే ఎంఎల్హెచ్పి జాబ్స్ పడతాయి. ఇప్పుడు మోస్ట్లీ మన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎలాగో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా అలా ఉంటున్నాయి కదా. మన తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఎంహెచ్ఎస్ఆర్బి లైక్ అలాంటి జాబ్స్ పడతా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా మనం ట్రై చేసుకోవచ్చు, అది తప్పేం లేదు. ఒకవేళ అలా సూటబుల్ కాదు, నాకు ఉండాలని లేదు, ఇక్కడ నచ్చట్లేదు అనుకుంటే మీరు అబ్రాడ్ కంట్రీస్కి ట్రై చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బీఎస్సీ నర్సింగ్ అయిపోయిన తర్వాత మీకు హాస్పిటల్ సైడ్ చేయాలని లేదు, అప్పుడు డేటా ఎంట్రీ సైడ్ వెళ్ళండి, లేదంటే మెడికల్ కోడింగ్ చేయండి, అబ్రాడ్లో నర్సింగ్ చేయండి, చాలా బాగుంటుంది. ఈవెన్ అక్కడ కాకపోయినా అబ్రాడ్ కంట్రీస్లో వెళ్తే మోర్ శాలరీ ఎక్కువ ఉంటుంది మనకి. మన వే ఆఫ్ స్టైల్ కూడా మారుతుంది అబ్రాడ్కి వెళ్ళిన తర్వాత. ఇంకొకటి వచ్చేసి
మీరు ఒకవేళ హాస్పిటల్ సైడ్ చేయాలని లేకపోతే టీచింగ్ సైడ్ వెళ్ళండి. సేమ్ శాలరీ ఉంటుంది ఇక్కడ. హాస్పిటల్ సైడ్ సేమ్ శాలరీ, టీచింగ్ సైడ్ కూడా సేమ్ శాలరీ. బట్ మీకు అక్కడ అంత మెంటల్ టెన్షన్ అనేది ఉండదు. నాలెడ్జ్ పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, అలాగే వే ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. సో ఇలాంటి చాలా ఆపర్చునిటీస్లే ఉన్నాయి బీఎస్సీ నర్సింగ్ చేయడం ద్వారా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం పేషెంట్ సైడ్ వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పేషెంట్ మన పైన డిపెండ్ అయి ఉంటారు. డాక్టర్ వస్తారు, ఏదో ఒకటి ఇంజెక్షన్ గురించి అయినా ఏదో పేషెంట్ రిలేటెడ్ మ్యాటర్ చెప్పి వెళ్తాడు. దాని తర్వాత మనం ఏం చేయాలి? డాక్టర్ చెప్పిన దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. అది ఏదైనా సరే, ఈవెన్ మెడికేషన్ అయినా, పేషెంట్ కేర్ అయినా, పేషెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం కవర్ చేయాలి. మెడికేషన్ చార్ట్ రాయాలి, పేషెంట్ కేర్ చేయాలి. సో ఇదంతా మనం ఎవరి చేతిలో ఉంటుంది? యాజ్ ఏ నర్స్ నేను ఇది చేయగలుగుతాను, పేషెంట్ దగ్గర సర్వైవ్ అవుతాను, పేషెంట్కి హెల్ప్ చేస్తాను, పేషెంట్ లైఫ్ సేవ్ చేస్తాను అనుకుంటే మాత్రమే బీఎస్సీ నర్సింగ్ చేయండి. అంతేగాని ఏదో వచ్చినామా పోయినామా అంటే ఇది కాని పని. సో లాస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే రోల్ ఆఫ్ ఏ నర్స్ ఇన్ హాస్పిటల్. హాస్పిటల్లో నర్సెస్ యొక్క రోల్ ఏంటి అంటే, డాక్టర్ వస్తారు, ట్రీట్మెంట్ చార్ట్ రాసేసి వెళ్ళిపోతాడు. అది ఇంప్లిమెంట్ ఎవరు చేయాలి? యాజ్ ఏ నర్స్గా మనం అది ఇంప్లిమెంట్ చేయాలి. పేషెంట్కి ఎలాంటి హాని జరగకుండా మనం చాలా ప్రికాషన్స్ తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి ఛాన్స్ మిస్ అవుతారా? అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ కానీ, మనం ఇచ్చే కేర్ కానీ వాళ్ళు చాలా చాలా గుర్తుపెట్టుకుంటారు మనని. అంటే కొన్ని టైమ్స్ తిడతారు కూడా ఒకవేళ మనం తప్పు చేస్తే. అది మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే మన కేర్ ఏంటంటే మనం పేషెంట్ లైఫ్ సేవ్ చేయడం ద్వారా అదొక్కటే మనకి గోల్ అనమాట. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. So I will give more videos about nursing related topics. So thank you, bye bye.